బావగారు మీరు కూడా హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ అకేషన్ ఆఫ్ 70th బర్త్డే. ఆల్ ది బెస్ట్. దేవుడు ఇంతవరకు మీ జీవితంలో చేసిన ప్రతి మేలు బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా ఈ యొక్క అవకాశం ఇచ్చి మీకు విషయం చెప్పడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. వాళ్ళు నడవలసిన ద్రోణ వారు నడిచినప్పుడు పెద్దవాడినప్పుడు దానిని తొలగిపోవడం రీతిగా దేవుడు మిమ్మల్ని తల్లిదండ్రులు మనల్ని తల్లిదండ్రులు ఏ రీతిగా ప్రార్థనా జీవితంలో పెంచి పెద్ద చేసి నడిపించారు, అదే రీతిగా మీ కుటుంబాన్ని ప్రార్థనతో నడిపించుకున్నారు. తర్వాత మీరు బాల్యంలో కొన్ని మీ దగ్గర నుంచి నేర్చుకుని మీరు చాలా డిసిప్లైన్గా ఉంటారు. తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. డ్రెస్ సెన్స్ ఉంటుంది. డ్రెస్ కూడా చాలా నీట్గా ఉండాలి. ఎక్కడ కూడా మడత అవ్వకూడదు. నీట్గా ఇస్త్రీ మడత కూడా పోకూడదు, అలా ఉండాలి. అట్లాగే తల దూకున్నప్పుడు మీ చిన్నప్పుడు ఇలా కొప్పు పెట్టుకునే వాళ్ళు, ఆ కొప్పు మీద ఎవరు చేస్తే మీకు చాలా ఇబ్బంది అయ్యేది. కాబట్టి ఇవన్నీ గుర్తుండేవి మాకు. తర్వాత మీకు క్యారమ్స్, ఇన్బోర్డ్ అండ్ చెస్ అనేవి మన ఇంట్లో ఉండేవి ఆడుకోవడానికి. అందులో మీరు క్యారమ్స్ బాగా ఆడేవాళ్ళు. మీతో ఆడడానికి నలుగురు కూర్చున్నప్పుడు మిమ్మల్ని జాయిన్ చేసుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు గెలిచేవాళ్ళు కాబట్టి. అంత ఇదిగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. మీ దగ్గర నుంచి మేము అన్నయ్య చిన్నగా నేర్చుకున్నాం. తర్వాత ఉదయ సాయంత్రం ప్రార్థనలు మీ గృహంలో ఉంచారు. ఎందుకంటే మీరు ఉదయకాలం లేచి సాయంత్రం ప్రేర్ చేయడం. తర్వాత ఇంకోటి ఏంటంటే పిల్లలు దూరంగా ఉన్న ఆన్లైన్లో బిడ్డల కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడం అనేది చాలా సంతోషకరం. ఆ రీతిగా బిడ్డలు ఫ్యామిలీ కుటుంబంలోనూ తర్వాత మీ మనవరాలు అందరూ కూడా ప్రార్థనలో పాల్గొని తాతయ్య గారి నాన్నమ్మ గారి యొక్క లక్షణాలు కొనుక్కుంచుకుని వారు కూడా ముందుకు సాగడానికి కృప చూపాడు దేవుడు. అట్లాగే మీ దేవుడు మీకు ఇచ్చిన బాధ్యతను ఒక కుమారునిగా, ఒక భర్తగా, ఒక అల్లునిగా, ఒక తండ్రిగా, ఒక తాతగారిగా, ఒక మేనమామగా, ఒక చిన్నాయనగా అన్ని విషయాల్లో మీరు బాధ్యతలు చక్కగా నెరవేర్చారు. తర్వాత జీవితంలో కుమారుల్ని ఎక్కువగా కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం అన్నట్టుగా మీ మనవరాళ్ళందరూ కూడా ఈ ప్రార్థనా జీవితంలో ఎదిగి వారి ముత్తాత దగ్గర నుంచి వచ్చిన పాటలు, తాతగారు వచ్చిన పాటలు అన్ని నేర్చుకుని రాబో తరానికి వాళ్ళు మాదిరికరంగా ఉండడానికి మీరు ప్రేరణ కలిగజేశారు. కాబట్టి మీరు దీర్ఘాయుతో కూడిన సుఖ జీవితం గడిచి దినములు దేవుడు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించాలని, తర్వాత మీ జాడలు సంవత్సరం దయా కిరీటాన్ని దేవుడు మీకు అనుగ్రహించి మీ జాడలు సారం కలిగి ఉన్నట్లు చేయనట్లు దేవుని ప్రార్థిస్తున్నాం. అట్లాగే మీ కుమారులు ఏ రీతిగా పెంచారంటే వాక్యం కీర్తన 44:12 ఉన్న రీతిగా మా కుమారుడు తమ యవన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరుపై చెక్కిన పూల కొమ్మ వలె ఉన్నారు. అలాగా మీ కుమారులు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎదిగిన మొక్కలాగా ఎదిగి వారి భార్యలను కూడా వారి కుమార్తెలుగా మీకు నగరం చెక్కిన కుమార్తెల వలె వారు ఉండి మీకు ఆదరణగా ఉండి నడిపిస్తున్నారు. మీకు మాదిరికరంగా వారు జీవిస్తూ రాబోతడానికి వారు మాదిరికరంగా ఉండడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అలాగే 127, 128 అధ్యాయంలో ఉన్న ప్రతి ఒక్క వచనం మీ యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే వదనములు కూడా సాటి అయిన సహవాసిని దేవుడు ఇచ్చారు. జ్ఞానవంతులంతా నీతిని కట్టుకుంటున్న రీతిగా దేవుడు తన కుటుంబాన్ని జ్ఞానయుక్తంగా కట్టుకున్నారు. వదనము కూడా ఒక కుమార్తెగా, ఒక కోడలుగా, ఒక తల్లిగా, ఒక అత్తగా, మేనత్తగా, చిన్నమ్మగా, అలా ప్రాంతంలో వాళ్ళకి మీకు బాధ్యతలు ఏమైతే ఇచ్చారో దేవుడు మనకి ఆ బాధ్యతలను నెరవేర్చడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క 70 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని నూతన సంవత్సరంలో నూతన దయాకిరీటం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్లు, అట్లాగే సుఖజీవంతో కూడిన దీర్ఘాయుష్ ఇచ్చి దేవుడు ఆశీర్వదించాలని, ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అంటే మీరు జీవించే కాలం అంతా కూడా దేవుని యొక్క దృష్టి మీ మీద ఉండాలని కోరుతూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే అన్న. గాడ్ బ్లెస్ యూ. స్టే బ్లెస్డ్ ఫర్ ఎవర్. Chinnan garu, this is Praveen Pedda. Wish you a very happy 70th birthday. Congratulations on such a fantastic milestone. I wish you good health, fun, and joy in the years ahead. Good luck with all your activities that you're part of, all the things that you do. Look forward to spending some time, and best wishes and cheers. Hello, Pedda Babu. Wish you a happy birthday on your 70th birthday. It's our honor to wish you many happy returns of the day.
God bless you with good health, happiness and joy, with a long life. We are so happy. I actually miss you to be there. Wish you all the best to you. Bhagavan, happy birthday, Bhagavan. We are very glad to see this day and all these 70 years. God bless you so much with sons and with family, with grandchildren. His grace is sufficient for us, really. We are very happy to wish you, and we are praying for this special occasion, 70th birthday. May His grace be with you always. So much joy and so much happiness in your life. We wish you, we both of you, praying for your this special day about. Thank you. Happy birthday, happy 70th birthday, Tata. I hope you are doing well. I hope there's many more years fruitful to come. Please be safe. Have a great birthday and may God bless you all the days of your life. Happy birthday, Tata. We're privileged to be your grandchildren, and we are thankful for your prayers. Thank you for praying for us, and we keep on and continue praying for you, and thank God for the 70 years of your life, and for the many more years to come. Thank you. Happy birthday, Moya. We are wishing you for your 70th birthday, and we are also praying for your good health, for you both, for your good health, and we also pray that God bless you with many more happy and fruitful years. Happy birthday, Ranu. First of all, we want to thank God for giving you a long life. The 70th milestone. We wish and we pray that God continue to give you good health, a sound mind, and a contented, satisfied heart. It's only because of the blessings from God that we're all celebrating this milestone, and we pray and we also wish to that you not only be a blessing for all of us, for your family, for your friends, for all the grandchildren, but also be like imitator of Christ that shows Jesus in every way you do, whatever you conduct or whatever you do. Thank you for teaching us. Thank you for giving us wisdom. Thank you for being with us in all through our lives, and we hope to see you soon. Thank you. Happy birthday, Datia. Happy 70th birthday, Pedmoy Gandhi. Chini, thank you for the opportunity ఇచ్చినందుకు. దేవుడు 70 years మిమ్మల్ని కాచి కాపాడినందుకు we are very, very thankful to God. మీ పాటల ద్వారా మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఇంకా మీకు గాడ్ మంచి హెల్త్, పీస్, ఈ వయసులో కావాల్సిన రెస్ట్ ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాం. Happy 70th birthday, uncle. Thank you for all the love, prayers and frequent calls to us. Please remember us in your prayers too, and we hope to see you sometime soon. Thank you. Thank you. And మా వెడ్డింగ్ కి మీరు ఇచ్చిన పోయం కూడా మేము we still treasure it up. Moy Gandhi, thank you for your thoughtful gift. Bless you. Hi Chinmay garu, happy 70th birthday. We hope to see you soon here. Happy 70th birthday, Tata Garu. Happy 70th birthday, Tata Garu. Happy 70th birthday, Chinan Garandi. We want to praise and thank God for His protection for all these years. ఈ సంవత్సరాలన్నీ దేవుడు మిమ్మల్ని కాపాడినందుకు దేవునికి స్తోత్రం. అలాగే ముందు కూడా మీరు ఇంకా మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని we want to pray to God. Happy 70th birthday, uncle. Have a wonderful time with your family members and all your friends, and especially the grandkids, either through Zoom or in person. Enjoy this blessed day. And this is a wonderful day to celebrate 70th birthday. We want to celebrate with you the next 80th, 90th and 100th and 150th birthday as well. Amen. So you can do that. We have a 100% belief on that. So keep going, enjoy with your family members. And one last request. Call auntie and sing a wonderful, your loved song in Hindi to her. This is only my request. Enjoy the day. Thank you. Bye and Chinan Garandi.
Bye-bye. Happy birthday, uncle. Happy birthday, Pednana. May you have a blessed year ahead and have a long life and good health. We want to thank you for the way you have helped us. And also, I was remembering when I was carrying Glory, you and Pedama came and took care of us. Thank you so much for being with me during that time. And also for our wedding, you had read a poem where you told about two forgivers. So I have realized that without forgiveness, marriage cannot go ahead. So thank you so much for your words of wisdom and for praying for us. May you have a long and blessed life. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అల్లూరి డేవిడ్ శ్యామ్ జయరాజ్ గారి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడానికి ఈ రీతిగా దేవుడు ఇచ్చిన భాగ్యం కొరకై దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాం. డేవిడ్ శ్యామ్ జయరాజ్ గారు ఒక ఉన్నతమైనటువంటి భావాలతో ఒక మంచి కుటుంబం నుంచి పెరిగిన నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి తల్లిదండ్రులు కీర్తిశేషులు నల్లూరి జోసెఫ్ విల్సన్ గారు మరియు ఆంటీ గారులకు జ్యేష్ఠ కుమారుడు వారికి జన్మించి కుటుంబం టీచర్స్ నేపథ్యం నుంచి వచ్చింది కనుక వారు చిన్ననాటి నుంచే మంచి క్రమశిక్షణతో మంచి లక్షణాలతోటి వారిని దేవుని భయంలో వారిని పెంచడానికి దేవుడు వారితో బట్టి దేవునితో వందనాలు తెలియపరుచుకుంటున్నాం. డేవిడ్ శ్యామ్ గారు వారు ఉత్తమంగా మాట్లాడటం మరియు వారి ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ, డిసిప్లైన్ కలిగిన వ్యక్తిగా వారి ప్రవర్తన మనం చూస్తూ ఉంటాం. దేవుని భయభక్తులు కలిగిన వారు ఇలాంటి గుణగణాలతో మరి జీవించడం మనం చూస్తూ ఉంటాం. వారు ఉన్నతమైన చదువులు చదివి ఎంఏ ఎంఏడి చదివి బీఈడి కాలేజీ లెక్చరర్గా వారు పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని అలాగే దేవుని సేవలో కూడా వారు వాడబడుతూ చర్చిలో వారు మరి ప్రముఖ పాత్ర పోషిస్తూ దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చుకుని మనం చూస్తూ ఉన్నాం. డేవిడ్ శ్యామ్ గారి జీవితాన్ని మనం చూసినట్లయితే వారిలో సంపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తారు. మన బైబిల్ గ్రంథంలోని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించాను. ఇంగ్లీష్ వెర్షన్లో రాయబడుతుంది కదా, ఈ సంపూర్ణత అనే దానికి పర్ఫెక్షన్ అని రాయబడతా ఉంటుంది. మరి వీరి జీవితాన్ని చూసినప్పుడు మరి అన్ని విషయాల్లో పర్ఫెక్షన్ మనం గమనిస్తూ ఉంటాం. వారి మాటలో మరి వారి ప్రవర్తన విషయంలో అలాగే వారి యొక్క మరి డ్రెస్ ప్యాటర్న్ విషయంలో వారు లోకంలో జీవించే విధానం మరియు దేవుని పరిచర్య జరిగించడంలో కూడా వారు సంపూర్ణత కలిగిన వ్యక్తిగా మనకి కనబడుతూ ఉంటారు. వారు అంతమాత్రమే కాదు కానీ వారు దేవుని సేవలో మరి వాక్యోపదేశకులుగాను మరి సంఘంలో నాయకులుగాను ఉంటూ వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిగా మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి దేవుడు వారిని ఇప్పటి వరకు 70 సంవత్సరాలు తన రెక్కల కింద కాచి కాపాడి పోషించి మరి అన్ని విధాలుగా వారిని సంతోషపరుస్తూ మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి దీర్ఘాయుష్ని బట్టి వందనాలు తెలియపరుస్తూ ఇక ముందు సంవత్సరాలు కూడా దేవుని చిత్తంలో దేవుని మహిమపరుస్తూ వారు దీర్ఘాయువు కలిగి జీవించాలని వారి కొరకు ప్రార్థన చేస్తూ వారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇంతగా డేవిడ్ జయరాజ్ గారు మరి జీవించడానికి మరి ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి మా సిస్టర్ పీటర్ కుమారి గారికి కూడా ఈ సమయంలో మరి అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఆయన మంచి చెట్ల విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆయన ఆహార నియమాల విషయంలో, మరి ముఖ్యంగా డ్రెస్సు ఇట్లాంటివి అన్నిటి విషయాల్లో తను ఎంతో సపోర్ట్ చేస్తూ ఒక పర్ఫెక్షన్ తీసుకుని రావడానికి మరి సిస్టర్ పీటర్ కుమారి గారు చేసినటువంటి పాత్ర అభినందనీయం. వారికి కూడా ఈ సమయంలో శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి మా కుటుంబ పక్షాన మా యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. Praise the Lord, sir. Jairus Garu, thank you very much. God bless you. I wholeheartedly congratulate you on the occasion of your 70th happy birthday anniversary. As per scripture in the Bible, God, the promise made by God, you are reaping the fruits of God's promise. That is, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలము 8 సంవత్సరాలు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీరు మరి 70 సంవత్సరాలు 70వ హ్యాపీ బర్త్డే మరి సెలబ్రేషన్స్లో
మీరు కాలుడుతూ ఉన్నందుకు నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. దట్టు విత్ హెల్దీ బాడీ. దేవుడు ఇచ్చినటువంటి ఆరోగ్యం కోసం మీకు, మా సహోదరి పీటర్ కుమార్ గారికి మరి దేవుడు మిమ్మల్ని ఇంకా అనేక సంవత్సరాలు ఈ రీతిగా మరి జన్మదిన అకేషన్ జరుపుకోవాలని, సెలబ్రేషన్ జరుపుకోవాలని నేను నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి శుభాకాంక్షలు, బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ఇవ్వాలని, మీ ఇరువురు కుమారులను మనోసంతతిని దీవించాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట మరి మీకు నేను ఈ ప్రథమంగా నేను అమెరికా దేశంలో బిడ్డల దగ్గర ఉండి మిమ్మల్ని గ్రీట్ చేయడం నాకు ఒక ఆధిక్యతగా భావిస్తూ మరి బిడ్డలను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మంచి తలాంతులతో దేవుడు బిడ్డలను దీవించాడు. నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ప్రప్రథమంగా నేను అమెరికా దేశానికి వచ్చేసాను. బిడ్డలతో కలిసి సంతోషించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ సార్. హ్యాపీ బర్త్డే అన్నయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. Hi Pednana, wish you a very happy, blessed 70th birthday. We are very happy to wish you on this milestone. Every time when I think about my family gurinchi, lepote my history, my relatives, our places, our roots, I always think about you and the way you have taught us these things and encouraged us to remember. So dan gurinchi I'm very, very thankful and for your life. You've been a blessing and thank you for the special way that you loved us. Boys, do you want to say something? Happy birthday, Big Dada. Yes, Uncle. Happy birthday also from me. I'm hoping for the next 70 years with you. And yeah, thank you for all the love and the care you gave us in the last years. And yeah, we hope to see you very soon. Very soon. Bye-bye. Happy birthday to Shyam Uncle. Happy birthday to Sam Uncle. Happy birthday, Sam Uncle. Happy birthday to Shyam Uncle. Happy birthday to Shyam Uncle. Happy birthday to Shyam Uncle. Bye. Hello Mami Garu, wishing you a very happy 70th birthday. It's a wonderful milestone and I'm thanking God for His grace in your life. May He continue to bless you with good health, happiness and peace in the years ahead. Have a wonderful day. Bye bye. Wish you a happy birthday, Karma Gandhi. These 7 decades of life speaks the volumes of love, wisdom, the knowledge and the discipline you have shared with all of us. Thank you for being such a great inspiration to all of us and may God continue to keep blessing you. Happy birthday once again. May God bless you. Happy birthday, Pet Daddy. May this milestone year brings you good health, happiness and joy. And we are glad to be a part of your journey. Many happy returns of the day once again. Hello Mami Garu. Wishing you a joyful 70th birthday. Have a truly blessed and meaningful day. Bye-bye. Wish you many more happy returns of the day and happy birthday to you Pednana. మీరు ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy long life to you. Happy long life to you. Happy long life, happy long life, happy long life to you. Happy birthday, Nanu. Happy birthday, Tata. God bless you. Happy birthday, Moya. Happy birthday, Papa.